కొడుకు పేరు కార్తిక్. నా కొడుకుకి ఇప్పుడు 4 సంవత్సరాలు. మా తోటికోడలి పేరు మంజుల. ఇన్సిడెంట్ చేసిన ఆమె పేరు మంజుల. అయితే 1.5 year అవుతుంది పెళ్ళి వాళ్ళకి. అప్పటి నుంచి కూడా ఆమెకి ఎక్కువ నా కొడుకు అంటే ఎక్కువ కక్ష, ఎక్కువ మా మావయ్యకి నా కొడుకు అంటే ఇష్టమని ఎక్కువ ఆమె చూపెట్టి కావాలని చాలా ఇన్సిడెంట్ చేసింది. ఒకసారి ఏమో రూమ్లో ఉన్నప్పుడు ఇట్లా గట్టిగా ముక్కు నోరు మూసేసి సంప్రమణకు ప్రయత్నించింది. నేను ఎమ్మటే వెళ్ళి చూశాను కాబట్టి అప్పుడు అయిపోయింది. తర్వాత ఇంకోసారి మేడపై తీసుకుపోయి ఆ రేలింగ్ మీద కూర్చోబెట్టి చేతులు వదిలేసి క్లాప్స్ కొట్టు అని చెప్పేసి ఇట్లా అన్నది. అదే ఆ ఇన్సిడెంట్, ఈ 2 ఇన్సిడెంట్లు అయిపోయిన తర్వాత ఈ కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బిహేవియర్ ఇంకా చాలా డేంజర్గా, ఇంకా చాలా దారుణంగా అయిపోయింది. ఈ 3వసారి ఈ ఇన్సిడెంట్ చేసేసింది. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆమె చేయలేదు అని చెప్తుంది. ఇట్లా లాక్కొని వెళ్ళేది అవన్నీ CCTV ఫుటేజ్ ఉన్నాయి. కావాలంటే మేము పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాము. వాళ్ళు కేసు కన్సిడర్ చేశారు. మీరు కూడా చూసి నా కొడుకు న్యాయం చేయాలని. లాక్కొని బెడ్రూమ్లోంచి లాక్కొని కిచెన్ రూమ్లోకి ఎత్తపోయి గ్లాస్లో పోసి యాసిడ్ ఆమె గొంతులో ఇట్లా ఆనమంది. నా కొడుకుని అన్నాడు. ఎమ్మటే ఇట్లా గొంతులో పోసేసింది. జ్యూస్ అని చెప్పి జ్యూస్ మీ బాబాయ్ తెచ్చింది జ్యూస్ అని చెప్పి పోసింది. యాసిడ్ అని అడుగుతుంది. జ్యూస్ అని చెప్పి ఇట్లా పోయడంతో అబ్బాయి తాగేసి వచ్చి మా దగ్గరికి వచ్చి చెప్పిన తర్వాత బాగా ఏడ్చిండు. మేము హాస్పిటల్ తీసుకొని ట్రీట్మెంట్ జరిగింది. పేట్ మొత్తం డ్యామేజ్ అయ్యింది. డాక్టర్లు కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలి, అసలు ఇంత ఘోరంగా ఏంటి అని చెప్పేసి అన్నారు. ట్రీట్మెంట్ ఒక 4 రోజులు ICUలో ఉంచినాం. తర్వాత మనల్ని తీసుకొని వచ్చినాం. మన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. వాళ్ళు కేసు తీసుకున్నారు. వాళ్ళు న్యాయం చేయాలి. మీరు కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నేను పోయలేదు. ఆయనే బాటిల్ పట్టుకున్నాను. నేను అసలు అక్కడ లేను. నేను బెడ్రూమ్లో ఉన్నా. నేను ఎమ్మటే వెళ్ళి చూసి తీసుకున్నాను. అబద్ధాలు చెప్తుందండి. మా దగ్గర CCTV ఫుటేజెస్ ఉన్నాయి, రికార్డింగ్ ఉన్నాయండి. ఎంత నిజమే అండి. అబద్ధం కావాలని ఆమె ఏదో చెప్పాలని చెప్పేసి అట్లా చెప్తుంది. కానీ నిజంగా మా మావయ్యకి నా కొడుకు అంటే చాలా ఇష్టం. అయితే ఒకరోజు టాటూ వేయించుకున్నప్పుడు కూడా మా మావయ్యని వచ్చి అడిగి నా దగ్గరికి కూడా వచ్చి మీరంటేనే ఎక్కువ ఇష్టం, పెద్ద కొడుకు, పెద్ద మనవడు, పెద్ద కోళ్ళు అంటేనే ఎక్కువ ఇష్టం, మేమంటే మా పిల్లలంటే ఇష్టం లేదు అని చెప్పేసి నాతో అన్నప్పుడు నేనేమో అలా ఏం లేదు, ఇద్దరు ఇష్టమే అని చెప్పేసి మా మావయ్యతో చెప్తే మా మావయ్య చూసి అలా ఏం లేదమ్మా, నాకు పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా సమానమే, ఇద్దరు ఇష్టమే, నాకు ఇద్దరు సమానమే అని చెప్పేసి అన్నారు. చిన్న పిల్లగాడు వాడిని ఒకరోజు పైకి ఎత్తిపోయి అక్కడ మెట్ల మీద వాడు ఏదో ఆడుకుంటుంటే కిందికి రా కార్తీక్ అన్నది. కిందికి రామంటే నేను రానంటే నేను మీ బాబాతో చెప్పి కొట్టిపిస్తా అని. సరే చెప్పు తీసుకొని కొట్టుకోవాలని అన్నదానికి నా కొడుకు నువ్వు అట్లా అంటావా అని చంపల మీద కొట్టి ఈపు మీద కొట్టింది. నేను ఏమైందని పైకి వెళ్ళిపోతుంటే మెట్ల మీద నుంచి లాక్కొని వచ్చింది. మెట్ల మీద నుంచి లాక్కొని వస్తుంటే అయ్యో ఎంత అట్లా చేస్తున్నావు అని చెప్పేసి మతమ్మని పిలిస్తే ఎందుకమ్మా అట్లా చేస్తున్నావు చిన్నపిల్లగాడి మీద అని చెప్పేసి మతమ్మ ఒకట బెదిరించింది. ఆమె ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా ఇలానే ప్రవర్తించేది, ఇలానే బిహేవ్ చేసేది ఫస్ట్ నుంచి కూడా. ఇది ఒక 4-5 times ఇంతకుముందు ఇలా చిన్నవన్నీ చాలా చేసింది. మేము మాట్లాడలే మంచిగా ఉంటుంది అని అనుకుంటే అయినా ఆమెలో ఏమీ చేంజ్ కమ్మలేదు మాకు. ఈసారి ఇంకా సీరియస్గా ఎందుకు అంటే ఆమెకి ఎక్కువ మా మావయ్యకి నా కొడుకు అంటే ఇష్టం బాగా, అందువల్ల ఎక్కువ చూపెట్టింది. నా కొడుకు మీద టార్గెట్ చేసి అట్లా పెట్టింది. ఆస్తి కోసం కూడా మా మట్టితో గొడవలు పెట్టుకుంది. మనం వెళ్ళిపోతాం, ఇంట్లో ఉండకూడదు, మనం వెళ్ళిపోతాం, మనం సపరేట్గా ఉన్నాం మనం అని చెప్పేసి బాగా ఫస్ట్ నుంచి కూడా అనేది. ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు కూడా అలానే చేసింది. ఈ విషయం మీద గొడవలు పెట్టుకోవడం చేసింది. మేము అందరం ఒక రూమ్లో ఉన్నాం, అంటే డోర్ దగ్గరికేసి ఉంది కొంచెం. మేము రూమ్లో ఉన్నామని చెప్పేసి ఆమె సడన్గా అట్లా తీసుకొని వెళ్ళిపోయింది. కావాలని ప్లాన్ వేసుకొని తీసుకొని వెళ్ళిపోయింది.